ఉపదేశం వల్ల, వానికి ఉండేటటువంటి మంచితనం వల్ల కొందరు లేక ఎందరో హాయిగా జీవితాన్ని సాగించగలుగుతున్నారో అలాంటి వ్యక్తి జీవిస్తున్నాడు అని అర్థం. అలాంటి వారు మరింతకాలం సుఖంగా జీవించాలి అని ఆశీస్సులు అందిస్తారు జ్ఞానులైనటువంటి మహానుభావులు, పెద్దలు కూడా. అలాంటి వారి వల్ల ఉపద్రవాలు తగ్గుతాయి, ఉద్రేకాలు అణగారుతాయి, మంచితనం పెరుగుతుంది. ఈరోజు మీ ఎన్టీవీ చేసుకునేటువంటి వార్షికోత్సవం మంచిగా జరగాలి అని ఎందరో మంచితనాన్ని పెంపొందించుకోగలిగేటటువంటి దిశలో ఈ పరివారం దాన్ని నడిపించగలగాలి అని, ఆ శక్తి భగవంతుడు ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తున్నాం. మానవ జాతికి ఉపనిషత్తులు ఆ రకమైనటువంటి ఉద్బోధ చేశాయి. ఒకరిని హింసించు ఈ మాట ఎప్పుడూ చెప్పలేదు. వాడు యోగ్యుడైనా కాకపోయినా వాడిని ఆదరించు, యోగ్యుడైతే వాడిని ఆదర్శంగా తీసుకో, అయోగ్యుడైతే వాడిని యోగ్యుడిగా తీర్చిదిద్దు, వాడుండే స్థితిని ఆదరించి వాడు చేరవలసినటువంటి స్థితికి వాడిని చేర్చే ప్రయత్నం చేయాలి. పరహింస పనికిరాదు. వాడు ఎటువంటి వాడైనా కేవలం తాను నమ్మిన సిద్ధాంతాన్ని విశ్వసించినప్పుడు మాత్రమే వాడిని ఆదరించు, తాను నమ్మిన సిద్ధాంతానికి వాడు వ్యతిరేకుడైతే వాడిని తొలగించినా అది ప్రమాదం కాదనుకునే స్థితి మన వైదికమైనటువంటి వాంగ్మయం కలిగించలేదు. ఆ రకమైనటువంటి మానవ సమాజాన్ని నిర్మించాలి అని మన వైదికమైనటువంటి జాతి సంకల్పించలేదు. పుట్టినటువంటి ప్రతి ప్రాణికి ఒక్కొక్క రకమైన యోగ్యతలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి యోగ్యతలు ఉంటాయి. కొందరు 10 ఉపకారం చేస్తూ జీవించగలుగుతారు, కొందరు తమ వరకు తాము జీవించగలుగుతారు. ఎవడికి ఏ రకమైనటువంటి యోగ్యత ఉన్నప్పటికీ వాడిని అట్లానే గుర్తించు, వాడు నడవలసినటువంటి గతిని సూచించు, చేరవలసినటువంటి గమ్యాన్ని వాడికి తెలియచేయి. ఆ స్థితిని వాడు చేరగలిగేటట్లుగా వాడిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి. ఇదే ఉపనిషత్తులు మనకి నేర్పుతాయి. వేదాలు దాన్నే కోరుకుంటాయి ఈ సమాజంలో. అలా ఉండగలిగినప్పుడే సమాజం సుఖాన్ని, శాంతిని అనుభవించగలుగుతుంది తప్ప కేవలం ఒకరిని హింసించడం లేక ఒకే క్రమంలో అందరూ సాగాలి అని అనుకోవడం అనేది ఎప్పుడూ సాధ్యం కాదు. కారణం, ఈ ప్రాణులు చేసుకునేటటువంటి కర్మలలో తారతమ్యాలు ఉంటాయి కనుక వారు అనుభవించేటటువంటి ఫలితాల్లో తారతమ్యాలు తప్పనిసరిగా ఉంటాయి. వారు సాగించేటువంటి జీవన విధానంలో కూడా తారతమ్యాలు తప్పనిసరిగా ఉండి తీరుతాయి. అందరూ ఒకే రకంగా ఉండాలి సమాజంలో, ఇది ఎట్లా సాధ్యం? ఒకటికి చక్కటి మంచి ప్రత్యుత్పన్నమైనటువంటి మతి ఉంటుంది, అంటే వాడికి చక్కగా స్ఫురించగలిగేటటువంటి యోగ్యత ఉంటుంది. అలాంటి వాడు ఎన్నో మంచి విషయాల్ని వాడు గుర్తించగలుగుతాడు, చెప్పగలుగుతాడు, చేయగలుగుతాడు కూడా. ఒక్కొక్కడికి 10 సార్లు చెబితే కానీ వాడికి ఎక్కదు, రాదు. కానీ వాడికి బాగా రప్పించుకోవాలని కోరిక అయితే ఉంటుంది. ఒకడికి ఇంకా ఎక్కువ కాలం సాధన చేయాల్సి రావచ్చు, కానీ వాడికి కూడా బాగుపడాలి అని కోరుకుంటుంది. ఇలాంటి వారందరినీ కూడా సన్మార్గంలో మనం నడిచేటట్లుగా ఒకటి కాస్త ముందు, ఒకటి కాస్త వెనక ఉన్నప్పటికీ నడిపించాలి. కానీ అసలు నాకు ఇట్లా నడవడమే ఇష్టం లేదు, దీన్ని నేను అంగీకరించను, లేక వ్యతిరేకిస్తా, లేదు మంచిని నిర్మూలిస్తాననేటటువంటి స్థితి ఉండేటప్పుడు అలాంటి వాళ్ళని కాస్త
దూరంగా ఉంచవలసినటువంటి అవసరం తప్పనిసరిగా సమాజానికి ఉంటుంది సుమా. శిశుపాలు లాంటి వాళ్ళు అంటారు. వాళ్ళు ఎక్కడో ఉన్నాడు కృష్ణుడు, ఏదో చేసుకుంటున్నాడు కృష్ణుడు, వాడి మానాన్న వాడిని ఉండని అని అనుకోలేదు. కంసుడు ఆ జాతి వాడే. సరే ఎప్పుడో వస్తే మన మీదకి ఏమైనా ఉపద్రవం కలిగిస్తే అప్పుడు ఆలోచించుకుందాం అని అనుకోలేదు వాడు. అలా అనుకోలేకపోయారు. మన గోదాదేవి తిరుపావాలి చెబుతుంది, తాన్ తీంగ్ నినైద అని అంటున్నాను. ఎక్కడో ఉండేటటువంటి ఆ కృష్ణుణ్ణి సరే వాడి మానాన్ని వాడు ఉంటే తర్వాత ఎప్పుడైనా వస్తే మనం ఆలోచించుకుందాం అని అనుకోకుండా అక్కడ ఉండేటటువంటి అతడికి ఏదో ఉపద్రవం కలిగించాలి అని ప్రయత్నం చేసి కుదురుగా తన మానాన్ని ఆయన హాయిగా ఆ పిల్లలతోటి ఆటలాడుకుంటూ ఉండేటటువంటి స్థితిని ఏదో రకంగా పాడు చేయాలి అని ప్రయత్నం చేశాడు కంసుడు. అలాగా 10గురికి ఉపకారం చేసేటటువంటి మహానుభావులు ఎక్కడో వారి మానాన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకి ఉపద్రవం కలిగించాలి, వాళ్ళని ఏదో రకంగా పరివర్తింప చేయాలి అనేటటువంటి ఉద్యమాలు, ప్రయత్నాలు, రకరకాలైనటువంటి యత్నాలు ఇవి ఉపద్రవకరం అన్నమాట. పోనీ అక్కడతో ఆగలేదు కంసుడు. అక్కడ ఉండేటువంటి ఆ కృష్ణుణ్ణి బలవంతంగా ఏదో ఒక వ్యాజాన్ని పెట్టుకుని ఒక యాగం అనే పేరు పెట్టి రప్పించి ఏదో చేద్దాం అనుకున్నాడు. తన దగ్గరికి తీసుకొచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఇలాగా తన మానాంతనం ఉండేటటువంటి దాన్ని కూడా ఏదో రకంగా నిర్మూలించాలి, లేకుండా చేయాలని సాగించేటటువంటి ప్రయత్నాలు అరికట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే అట్లాంటి దాన్ని శ్రీకృష్ణుడు తాను మధురా నగరానికి చేరిన తర్వాత తొలగించి ఆ రాజ్యాన్ని సవ్యమైనటువంటి రీతిలో సాగగలిగే వ్యవస్థని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సమాజంలో 10గురికి ఉపకారం చేస్తూ సాగే జీవన విధానం కొందరిలో తప్పనిసరిగా ఉంటుంది. ఈవేళ ఇంకా భూమి మీద నిలబడి ఉంటుంది అంటే అలాంటి వారి వల్లే నిలబడి ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని చూసి ఓర్వలేక ఏదో రకంగా వారిని మార్పు చేసేటటువంటి ప్రయత్నాలు సాగేటప్పుడు వాటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత సమాజ హితకాంక్షులైనటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అలాంటి వాళ్ళకి పెద్దలందరూ కూడా క్షేమం కలగాలని, వారు 10 కాలాల పాటు సుఖంగా ఉండాలి అని, అలాంటి వారి వల్ల సమాజం బాగుపడాలి అని ఎప్పుడు కాంక్షిస్తుంటారు. మన ఔపనిషద ఋషులందరూ కూడా ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని కలిగినటువంటి వారు సమాజంలో కాస్త జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులకి ఏదైనా ఒక మంచి మార్గాన్ని వాళ్ళకి తెలియజేద్దాం, ఒకసారి రాకపోతే మరొకసారి చెప్పి ప్రయత్నం చేద్దాము అని వారు వాళ్ళని మంచి మార్గంలో నడిచే రుచి ఉంది కనుక ప్రోత్సహిస్తారు, కావలసినటువంటి దాన్ని అందిస్తారు. వారి ద్వారా 10గురు బాగుపడగలిగేటట్లుగా తీర్చిదిద్దుతారు. ఛాందోగ్య సద్విద్యలో ఉద్దాలకుడైనటువంటి మహర్షి తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి చేసే ఉపదేశాన్ని మనం వింటున్నాం. ఆ పిల్లవాడికి యోగ్యత ఉంది, మంచి మనస్సు ఉంది, తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాస ఉంది కనుక అతడికి సద్విద్యని అందించాలి అని అనుకున్నాడు తండ్రి. ఆ పిల్లవాడికి చేసేటటువంటి ఒక మహోపదేశంలో జగత్కారణ తత్వం దాకా కావలసినటువంటి దాన్ని ఆయన చెప్పాలి అని అనుకున్నాడు. కనిపించే దాని దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాలి కనుక ఈ కనిపించేటటువంటి ప్రపంచం అంతా 3 వస్తువులతో తయారైందని, 3 ద్రవ్యాలతోటి, పృథివీ తేజస్సులని, వాటితోటి ఈ దేహాలన్నీ కూడా తయారయ్యాయి అని, ఈ లోపల సాగే ప్రవృత్తులు కూడా వాటితోటే సాగుతాయి అని, ఆ 3 ద్రవ్యాలకి వెనకాతలు ఉండేటువంటి కారణం సత్ అనే పేరు కలిగినటువంటి పరబ్రహ్మ తత్వము సుమ అని ఉపదేశం చేశాడు. ఈ 3 తత్వాలతోటే ఎట్లా సాగుతాయి అనేది వివరించడానికి పైన కనిపించేటటువంటి శరీరానికి లోపల ఉండేటటువంటి మాంసము, ఆ లోపల ఉండేటువంటి ప్రాణము, దాన్ని పని చేయించేటువంటి వాక్కు, వీటన్నిటిని గురించి
ఇవి కూడా ఈ ద్రవ్యాల వల్లే తయారవుతాయి సుమా అని చెప్పాడు. మనం తినేటటువంటి అన్నం వల్ల, ఘన పదార్థం వల్ల దేహ నిర్మాణం జరుగుతుంది. మనం తీసుకునేటటువంటి జల ద్రవ పదార్థాల ప్రభావం చేత ప్రాణశక్తి ఉంటుంది. మనం తీసుకునేటువంటి తేజ పదార్థాల వల్ల మన వాక్కు తయారవుతుంది. వెంటనే సందేహం వచ్చింది పిల్లవాడికి, తయారు కావడం ఏమిటి అని. తయారవడం అంటే కొత్తగా పుట్టడం కాదయా, ఇదివరకే ఉన్నటువంటిది పని చేయగలిగేటటువంటి ఒక రూపాన్ని, ఒక పేరుని సంతరించుకుని అది వ్యవహరించడానికి వీలవుతుంది సుమా. అంటే ఒకనాడు కనిపించిన దశలో ఉండేటటువంటిది కనిపించే దశకి చేరుతుంది. మన వాక్కుని కూడా తేజస్సు అట్లాగా పెంచుతుంది, ఆప్యాయకం అవుతుంది. అలా పెంచితే దాన్ని ఆప్యాయకం అంటారు, పోషిస్తుంటే. అలాగే ప్రాణశక్తి ఎప్పుడు ఉంటుంది, దాన్ని జలము పోషిస్తుంది. దేహ నిర్మాణానికి అవసరమైనటువంటి దాన్ని ఆహారం పోషిస్తుంది. ఈ రూపంలో దిద్దుకోవడానికి కావలసినటువంటి సూక్ష్మాంశాలు ఎప్పుడూ ఉంటాయి సూక్ష్మదేహంతో జీవుడి దగ్గర. ఇవి తీసుకోవడం వల్ల అవి క్రమంగా పెరిగి వీడికి ఒక రూపం వచ్చేట్టు, వీడొక క్రియాశీలుడు కాగలిగేటట్టుగా తీర్చిదిద్దుతాయి అని చెప్పాడు. మనిషికి ఆలోచన ప్రధానమైనటువంటిది మనస్. ఆలోచన వ్యక్తం అయ్యేది వాక్కు ద్వారా, అది నిలబడేది ప్రాణం ద్వారా. ఈ మూడు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటాయి, తద్వారా జీవితాన్ని సాగిస్తాయి. మనిషికి ఈ మనస్సు అనేటటువంటిది కేవలం గతంలో తాను తెలుసుకున్న దానిని తిరిగి ఈవేళ బయటికి వ్యవహరించడానికి, లేకపోతే దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏ రకంగా తోడుబడుతుందో, తను తీసుకునే ఆహారం వల్ల అది ఏ రకంగా పెరుగుతుందో దాన్ని తండ్రి వివరిస్తాను అని చెప్పాడు పిల్లవాడికి. అంటే అన్నం మనస్సుకి ప్రేరకమవుతుంది, పోషకమవుతుంది, దాన్ని పెంచేదవుతుంది అనే విషయాన్ని నిరూపిస్తూ తను చూపిస్తాడు. ప్రాణం మీద ట్రయల్స్ వేయటం లేదు, ఎందుకంటే ప్రాణం మీద వేసేటువంటి ట్రయల్స్ వల్ల ఇబ్బంది కలగచ్చు, అందుచేత దాని జోలికి పోలేదు. శరీరంలో ఉండేటటువంటి ధాతు సారంగా ఏర్పడేటటువంటిది ఏదో అది మనస్సుకి ప్రేరకం అవుతుందా. చేత మనస్సు కొంచెం పని చేయకపోయినా దానివల్ల వచ్చే పెద్ద ప్రమాదం అయితే ఏముండదు కనుక దాని మీద ట్రయల్ వేద్దాము అని అనుకున్నాడు. పిల్లవాడికి చెప్పాడు, ఆయన 15 రోజులు పంచదశాని మాసీ కామమాపిబ ఆపోమయ ప్రాణ నపిబతో విచ్ఛేద్యతే. ఆ ప్రాణశక్తి అనేటటువంటిది నువ్వు నీళ్లు తాకపోతే పోతుంది కనుక అది ప్రమాదమయ్యా. నిన్న మనం అనుకున్నాం, మనలో ఉండేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ 16 కళలుగా ఉంటుంది అని. అంటే 16 క్రమాల్లో అది క్రమంగా వికసించి పూర్ణమవుతుంది. అవి మనం తీసుకునేటటువంటి ఆహారం వల్లనే పూర్ణతను చెందుతాయి. ఆహారం తగ్గుతుంటే అవి కూడా క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి, చంద్రుడిలో ఉండేటువంటి కళల్లాగా. ఇప్పుడు మనకి చంద్రుడిలో 15 కళలు అమావాస్య దాకా తగ్గుతున్నప్పటికీ కూడా ఒక కళ ఏమి మార్పు చెందకుండా అది శాశ్వతంగా ఎప్పుడు అలా ఉంటుంది. క్రమంగా మళ్ళీ ఆ మర్నాటి నుంచి, అంటే అమావాస్య మర్నాటి నుంచి అది పూర్ణిమ నాటికి గతంలో శాశ్వతంగా ఉండేటి ఒక కళతోటి క్రమంగా వాటిని పెంచుకుంటూ మళ్ళీ పూర్ణిమ నాటికి పూర్ణతని సంతరించుకుంటుంది. ఇది మనం అనుకున్నాం. అలాగే మన దేహంలో ఉండేటటువంటి ఈ మనశ్శక్తి, ప్రాణశక్తి, వాక్శక్తి ఇవి కూడా షోడశ కళాత్మకంగా ఉంటాయి. అందులో 15 కళలు పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి. ఒక కళ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, కానీ అది మనకి తెలియదు, అది వ్యక్తం కాదు, అది సూక్ష్మ శరీరంతో పాటు ఉంటుంది. అది వీడికి జీవించడానికి తోడ్పడుతుంది. అది బహుశా ఒకసారే పోతుంది అనుకుంటాను. వీడికి ఎప్పుడైతే ఆత్యంతిక స్థితి ఏర్పడుతుందో, అంటే చర్మకర్మ ధ్వంస కలుగుతుందో, అంటే వీడి మీద ఇదివరకు నుంచి పేరుకుండేటటువంటి కర్మలు
సమూలంగా తొలగిపోయేటటువంటి స్థితి ఏర్పడితే ఏదో ఒక భగవద్ అనుగ్రహ విశేషం చేత ఆ వేళ ఈ జీవుడు విరజాస్నాతుడవుతాడు. ఆ విరజలో స్నానం కావడమేమి అప్పుడు వీడికి సూక్ష్మ శరీరం ఒకసారి వీడిని వదిలేస్తుంది. ప్రకృతిలో వీడు సంచరించినంత కాలం కూడా కొన్ని కోట్ల సంవత్సరాల కాలం వీడు ప్రకృతిలో ఉన్నంత వరకు వీడిని పట్టుకునేటటువంటి ఆ సూక్ష్మ శరీరం అనేది విరజా స్పర్శ ఏర్పడగానే ఒక్కసారి వీడిని వదిలేస్తుంది. మనవాళ్ళు ఉదాహరణ చెప్తుంటారు, కనకాంబరపు చెట్లలో గింజలు ఉంటాయి, కాస్త ఎండినటువంటి గింజలు. ఆ గింజల్ని మనం నీటిలో వేసాము అని అంటే కొద్ది క్షణాల్లో అవి టక్మని తెరుచుకుంటాయి. అలా తెరుచుకోవడంతో ఆ లోపల ఉండే గింజలు వెళ్ళ దూరంగా పడుతుంటాయి. ఈ వెనకాతలు ఉండిపోతాయి. అట్లాగే ఈ సూక్ష్మ శరీరం అనేది దేంతో తయారవుతుందో మనం గతంలో అనుకున్నాం. ఇది పంచభూతాంశాలతోటి, అలాగే 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటితోటి తయారై ఉంటుంది. అది సూక్ష్మ శరీరం. ఇట్స్ క్యాప్సులైజ్డ్ బాడీ. దీంతో తిరుగుతుంటాడు వాడు ప్రపంచంలో. వాడు ఎంతెంత కాలం సంచరించినా, ఎన్ని రకాల శరీరాల్లోకి వీడు వెళ్ళినా, ఎన్ని రకాల శరీరాలు మార్చుకున్నా, అది బ్రహ్మ శరీరం దగ్గర నుంచి ఏదో ఒక చీమ శరీరం దాకా, దోమ శరీరం దాకా, ఇంకా కిందకి వెళితే అమీబా శరీరం దాకా, ఇంకా దానికంటే ఇంకా చిన్న ఏమైనా ఉంటే అక్కడి దాకా, ఏదో బ్రహ్మాది స్తంభ పర్యంతం అని అంటుంటారు. అంటే ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉండే శరీరాల్లో ఏ రకమైనటువంటి శరీరం అది స్థావర లేక తిరియక్, నర, సుర, ఏ దేహం కానివ్వండి, ఈ సూక్ష్మ శరీరం అనేదే ప్రధానంగా ఉంటుంది. ఇందులో ఉండే లక్షణాలని బట్టి స్థూల శరీరాలు ఏర్పడుతుంటాయి వీడికి. అది పోతూ ఉంటే మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని తీసుకుని వీడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతుంటాడు. శరీరం యదవాప్నోతి ఇచ్చాపి ఉత్క్రామతీశ్వర గృహీత్వా ఏతాని సంయాతి అని మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అదే క్రమంలో వీడు సాగుతుంటాడు. ఈ సూక్ష్మ శరీరం అంట. ఈ సూక్ష్మ శరీరం అనేది విరజలో స్నానం కాగానే వీడిని ఒకసారి వదిలితే ఈ జీవుడు ఆ విరజలోంచి తనని తీసుకొస్తూ తనతో పాటు ఉండేటటువంటి, ఎప్పుడూ తనతోటి నిరంతరము తోడుగా ఉండేటటువంటి తత్వం, ఏకైక తత్వం పరబ్రహ్మతత్వం కనుక ఆయన యొక్క సహకారంతో, అనుగ్రహంతో వీడు విరజని దాటి ఆవలికి వెళ్ళగానే అక్కడే వీడికి ఒక అద్భుతమైనటువంటి దివ్య దేహం ఏర్పడుతుంది. దేహం లేకుండా అయితే ఉండడానికి అవకాశం లేదు. విరజ దాటేటంత వరకు భగవంతుడు తానే వీడికి శరీరమై వీడిని అక్కడికి తీసుకెడతాడు కాబోలు. అవతలి గట్టికి చేరడమేమి, అది ఎంత దూరమో ఏమిటో మనకైతే ఎంత బాగా తెలియదు. కానీ బహుశా ఈ ప్రకృతి అంతా ఎంత ఉంటుందో అంతకంటే అది చాలా విశాలము, చాలా వైపుల్యము కలిగి ఉంటుంది అని అనుకుంటాం మనం. ఆవలి గట్టికి చేరడం ఏమిటి, అక్కడ అమానవకర స్పర్శ ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ ఉండడానికి తగ్గ ఆ యోగ్యతని కలిగించగలిగే ఒక దేహం వీడికి ఏర్పడుతుంది. అది పంచభూతాలు లాంటిది కాదు. ఈ పృథివ్య తేజస్సులని మన గతంలో అనుకుంటున్నటువంటి వీటితోటే ఏర్పడతాయి ఆ విరజక ఈవలు ఉండేటటువంటి దేహాలు ఏవైనా సరే. అందులో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి డామినేట్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్క శరీరం తేజస్సు డామినేట్ చేసేది, ఒక్కొక్కటి జలం డామినేట్ చేసేది, ఒక్కొక్కటి పృథివీ డామినేట్ చేసేది కావచ్చును. ఇందులో ఉండే మార్పులతోటి ఈ క్రింది లోకాల నుంచి పై లోకాల దాకా వీడికి ఉండేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆయా లోకానికి తగ్గ శరీరం వీడికి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఈ భూమి మీద బతకడానికి యోగ్యమైన శరీరం ఇప్పుడు మనం ధరించింది శరీరాన్ని. సే ఫర్ ఇన్స్టెన్స్ నువ్వు యూ వాంట్ టు స్టే ఇన్ చంద్రుడు అని అనుకోండి. ఇప్పుడు చంద్రుడి మీద అప్పుడే రియల్ ఎస్టేట్ ప్రారంభం చేసేటండి. ఏదో నాటికి అక్కడ కూడా వెళ్ళొచ్చు అని ఏదో ఒక్కొక్కడు కొన్ని ఎకరాలు కొనుక్కోవడం ప్రారంభం చేశారు. ఒకనాడు ఎప్పుడైనా అట్లాంటి ఛాన్స్ వచ్చి ఆ చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడ ఉండాల్సినటువంటి సన్నివేశం ఎదురైంది అనుకోండి, అప్పుడు దిస్ బాడీ ఈజ్ నాట్ ఫిట్. అక్కడ కావలసినటువంటి శరీరం అది పైన దీనికి ఆహార్యంగానైనా వేసుకోవాలి. ఇప్పుడు చంద్రయాత్ర చేసేటటువంటి మహానుభావులు ఏదో పైన ఒక స్పేస్ షూట్ ఏదో వేసుకుంటారు చూడండి, అట్లాంటి సూట్ అయినా వేసుకోవాల్సి వస్తుందో, లేకపోతే అక్కడికి కావాల్సిన శరీరాన్ని నువ్వు తయారు చేసుకోవాల్సి వస్తుందో తీసుకునేటువంటి ఆహారాది ప్రక్రియ ద్వారా. అంటే చంద్రుడి మీద పండే ఆహారాలు ఎలా ఉంటాయో అలాంటివి తిని పెరగలిగేటటువంటి శరీరాన్ని తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మార్స్ మీద కూడా మన వాళ్ళు యాత్ర చేస్తున్నారు కదా.
అక్కడ కూడా ఏదో ఒకనాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ క్లిక్ అయ్యి అక్కడ ఉండడానికి ఎప్పుడైనా ఛాన్స్ దొరికింది అనుకోండి, అక్కడ ఉండడానికి వీలయ్యే శరీరం మళ్ళీ ఈ భూమి మీద ఉండే ఈ శరీరం తీసుకెళ్ళి అక్కడ మేము ఉంటాం అంటే దట్ వోంట్ పర్మిట్ us. అంటే ఒక్కొక్క చోటకి తగినటువంటి ఒక్కొక్క శరీరం, అందులో ఏదో ఒక్కొక్క రకమైనటువంటి ఈ పృథివీ యొక్క తేజస్సులు, ఇంకా మనం అనుకునేటటువంటి వాయు ఆకాశ దేహాలతోటి తయారయ్యేటటువంటి ఏవో ఉంటాయి బాడీస్. నో వీ నీడ్ టు గెట్ సచ్ బాడీస్. వి అంటే జీవుడు అన్నమాట. ఇప్పుడు పరమపదానికి చేరినప్పుడు విరజ దాటిన తర్వాత వీడికి వచ్చేయండి శరీరం. ఇలాంటి ఈ మార్పు చెందేటటువంటి అయితే ఇలాంటి ఈ కర్మ వల్ల ఏర్పడేటటువంటి ఈ పృథివీ తేజస్ వాయు ఆకాశాలు లాంటి వాటితో ఏర్పడదు. అక్కడ వచ్చేటటువంటి దేహం అది పంచ ఉపనిషణ్మయ దేహము అని దానికి పేరు పెట్టేయి మన శాస్త్రాలు చెప్పే కనుక మనం దాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. అది పరమేష్ఠి, పుమాన్, విశ్వ, నివృత్తి, సర్వ అని వాటికి పేర్లట. వాటితోటి తయారవుతాయట దేహాలు. అవి వీడికి అక్కడ లభిస్తాయి, వాటితోటి వీడు అక్కడ ప్రవర్తిస్తాడట. మొత్తానికి అక్కడ ఏదో శరీరం లభిస్తుంది వీడికి. ఇక్కడ ఉండే ఈ క్షుద్ర శరీరాలు పోతాయి. ఇక్కడ ఉన్నంత వరకు ఈ శరీరాలు వీడికి నిరంతరం ఏర్పడుతూనే ఉంటాయి. ఈ శరీరాల్లో ఈ భూతాలే డామినేట్ చేస్తుంటాయి. సరే, మనం ఎక్కడున్న వాళ్ళం కనుక మనకి ఇక్కడ ఉపదేశం అవసరమైంది. అందుకోసం వీటిని ఎట్లా మనం వాడుకోవాలి అనేది మనకి ఉపనిషత్తు చెప్తోంది. ఈ మనస్సుకి ప్రేరకమవుతుంది తీసుకునేటువంటి ఇక్కడ ఘన పదార్థం అంతా కూడా, ఆహారం అంతా కూడా. దీని మీద పరీక్ష చేయిస్తానన్నాడు పిల్లవాడికి తండ్రి. కనుక 15 రోజులు మానేవయ్యా అన్నాడు. మానేసినా ఒక కళ అయితే శాశ్వతంగా ఉంటుంది, ఈ ఒక కళ పోదు. అలాగే జలం మానేసినా ఒక కళ వీడితోటి ఉంటుంది, అది ప్రాణశక్తిని కాపాడుతూ ఉంటుంది. దానికి సాదా అని పేరు పెట్టేట మన ఉపనిషత్తులు. 16 కళల్లో మనం ఏదో ఒక్కొక్కటి తగ్గిపోయాయి అనుకోండి, అయినా ఆ సాదా అని పేరు కలిగినటువంటి ఆ కళ అది జీవుడితో ఎప్పుడూ ఉంటుంది. అలాగా సూక్ష్మ శరీరంతో విరజా స్నానం అయ్యేటంత వరకు ఉంటుందన్నమాట. అప్పుడు వాడిని వదిలేస్తుంది, అవతలికి వెళ్ళిపోతాడు, ఎటువంటి ప్రమేయం లేదు. ఆహారం తీసుకునేటప్పుడు నైనా నువ్వు 15 రోజులే మానమని చెప్పాడు, 16 రోజు మానమల్లా. పిల్లవాడు చాలా సిన్సియర్. అంచేత వాడేదో ఇక్కడ అక్కడేదో కక్కుర్తి పడకుండా తండ్రి చెప్పినట్టుగా సిన్సియర్గా చేశాడు. సహా పంచదశాహాని నాశా అధహైనముపససాద. 15 రోజులు నాన్నగారు చెప్పారు. మనస్సు తినే అన్నం వల్ల బాగా పనిచేస్తుంది. అన్నం తినడంలో మార్పు వస్తే మనస్సులో కూడా మార్పులు వస్తాయి. అన్నం తినడం తగ్గిస్తే మానసికమైనటువంటి శక్తులు తగ్గుతాయి. ఇది పరీక్ష జరగాలి. ఓకే, మానసిక శక్తులు తగ్గుతాయంటే మనస్సు యొక్క కార్యం ఏమిటో మనం గతంలో అనుకున్నాం. ఏదైతే నువ్వు లోపల రికార్డ్ చేసి ఉంచుతావో ఆ చేసినటువంటి రికార్డుని బయటికి యథాతథంగా ప్రొడ్యూస్ చేయడం, లేకపోతే దాని యోగ్యత తగ్గట్టుగా ప్రొడ్యూస్ చేయుట. జ్ఞానం దేని విషయంలో కలిగిందో దాన్ని తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేయడం మనస్సు చేసేటటువంటి పని. కొత్త వాటిని తీసుకొచ్చి లోపలికి చేర్చడం కూడా అని అనుకోండి. అయితే చేసినవి చేర్చినవన్నీ లోపల రికార్డ్ అయి ఉంటాయండి. మానసికమైనటువంటి శక్తి క్షీణిస్తే బయటికి రావడం క్రమంగా తగ్గిపోతుంది, బట్ లోపల రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు మన కంప్యూటర్లో ఏదో బాగా బోర్డు అంత డేటా మనం ఎంట్రీ చేసి పెట్టామనుకోండి, ఎప్పుడైనా ఒకవేళ కంప్యూటర్ చెడిపోతే డేటా పాడైపోదు, డేటా అంతా హార్డ్ డిస్క్లో అలా ఉంటుంది, మిగతా సిస్టమ్ చెడిపోతుంది. చూసారా, ఆ హార్డ్ డిస్క్లో ఉండేటువంటి దాన్ని మళ్ళీ మనం రిట్రీవ్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన ప్రాసెస్ చేసి ఆ పైనుండే సిస్టమ్ని కనుక మనం సెట్ చేసుకోగలిగితే వీ కెన్ అగైన్ రిట్రీవ్ ద డేటా, రైట్? సేమ్ థింగ్. మనస్సు అట్లా రిట్రీవ్ చేసుకోవడానికి పనికొస్తుంది, లోపలికి ఎంటర్ చేయడానికి పనికొస్తుంది అన్నమాట. సరే, ఇది చెప్పాడు ఆయన. 15 రోజులు మానేసాడు ఆయన. అధహైనముపససాద కిం బ్రవీమి భో ఇతి. నాన్న, నువ్వు చెప్పినట్టు నేను చేశా, ఏం చేయమంటావో చెప్పు, ఏమి చెప్పమంటావు ఇప్పుడు నన్ను? ఇదివరకు పిల్లవాడిని తన గురుకులానికి పంపించినప్పుడు ఆయన ఋగ్వేదం చదువుకున్నాడు, యజుర్వేదం చదువుకున్నాడు, సామవేదం చదువుకున్నాడు, శాస్త్రాలన్నీ కూడా చక్కగా అధ్యయనం చేశాడు. కనుక తండ్రి ఆ పిల్లవాడిని
రుచి సౌమ్య యజోగుంషి సామానీతి సహోవాచ నవైమా ప్రతిభాంతి భో ఇది. మొట్టమొదటి అడిగాడు, నాన్న నువ్వు ఋగ్వేదం చాలా బాగా చదివావు కదా, ఒక అనువాకం చెప్పవా అన్నాడు. పిల్లవాడు బాగా ఆలోచించాడు. ఇదివరకు బాగానే చెప్పేవాడు, ఆయన ఎప్పుడు కూడా మంచి ఫస్ట్ ర్యాంకర్ అయిన. అలాంటిది ఈవేళ 15 రోజులు తిండి మానేసి వచ్చిన తర్వాత తండ్రి గారు చెప్పయా ఋగ్వేదం అని అనేటప్పటికీ ఋగ్వేదంలో ఒక అనువాకం బయటికి తగలదాయే. ఏదో లోపల ఉన్నట్టు తన అధ్యయనం చేసినట్టయితే మాత్రం దానికి గోచరిస్తోంది, కానీ చెబుదామంటే నవైమా ప్రతిభాంతి, అదేం జ్ఞాపకం రావట్లేదే. ఫోన్లే, దట్స్ ఓకే, పక్కన పెట్టు. యజుర్వేదం కూడా నువ్వు చాలా బాగా అధ్యయనం చేసావు కదా, ఎందుకంటే యజుర్వేదాన్ని నువ్వు చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నావు. పోనీ యజుర్వేదంలో ఏదైనా ఒక పనస్ చెప్పు చూద్దాం అన్నాడు. ఆలోచించాడు పిల్లవాడు. నవైమా ప్రతిభాంతి భోయితి. పోన్లే, సరదాగా హాయిగా పాడుకునేటటువంటి గానాల్లా ఉంటుంది కదా సామవేదం, పోనీ అది కాస్త చెప్పబోయా, అది కూడా నువ్వు బాగా నేర్చుకున్నావు కదా, బాగా పాడేవాడు ఇదివరకు, గమకాలన్నీ చక్కగా తిరుగుతూ ఉండేవి, చెప్పు ఒక మంత్రం అన్నాడు. ఒక్క రుక్కు కూడా జ్ఞాపకం రాలేదు. నవైమా ప్రతిభాంతి భోయితి. ఋగ్వేదానికి సరైనటువంటి చక్కటి శిక్షణ కావాలండి. హనుమంతుణ్ణి చూసినప్పుడు రాముడు అతడి యొక్క యోగ్యతని గుర్తిస్తాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష. ఋగ్వేదానికి వినీతత్వం కావాలి, చక్కటి శిక్షణ కావాలి, సరి అయినటువంటి శిక్షణ కావాలి. యజుర్వేదానికి మంచి ధారణ కావాలి. కారణం ఎన్నో చోట్ల ఒకే రకమైన మంత్రాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టుగా అనిపిస్తాయి. అది ఒక చోట వచ్చిన దాంట్లో మళ్ళీ రెండో చోటకో మూడో చోటకో ఎక్కడో ఒకటికి అది స్కిప్ అయిపోతుంటుంది. మంత్రాల గతి ఒకే రకంగా సాగుతున్నట్టు ఉంటుంది. కౌళ్ళు అంటారు వాటిని. ఆ కౌళ్ళు ఒక చోట నుంచి ఒక చోట తప్పిపోతుంటాయి. సామవేదానికి చక్కటి కంఠ యోగ్యత కావాలి, అది బాగా దాన్ని నేర్వాలి, అది చక్కగా రావాలి. ఇవన్నీ నేర్చుకున్నాడు పిల్లవాడు, కానీ తనకి ఏమీ జ్ఞాపకం రాలా. సరే చూశాడు తండ్రి, ప్రయత్నం చేశాడు చెప్దామని, కానీ తనకి సాధ్యం కాలేదు. తగుం హోవాచ, ఆ పిల్లవాడితో చెప్పాడు, యథా సౌమ్య మహతో అభ్యాహితస్య ఏకో అంగారః ఖద్యోతమాత్రం పరిశిష్ట స్యాత్ తేన తతోపి న బహుదహేత్. ఎప్పుడైనా ఒకనాడు బాగా మండిందే అగ్ని, బ్రహ్మాండమైనటువంటి తేజస్సునిచ్చింది, కాంతినిచ్చింది. కానీ అది క్రమంగా 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 పొడిగట్టుకు పోయి అందులో ఎక్కడో కొద్దిగా చిన్న మినుగుడు పురుగు పాటి నిప్పు మాత్రమే దాంట్లో మిగిలి ఉంది అని అనుకో. అలాంటి దాని మీద మనం పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొచ్చి వేసేసామంటే ఆ కట్టెలనది కాల్చలేదు, పైగా ఆ ఉన్నది కాస్త ఇబ్బందిలో పడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అందుచేత ఏం చేయాలి, అలాంటప్పుడు దాన్ని ఒక క్రమంలో పెంచేటటువంటి పని చేయాలి. నాయన ప్రస్తుతం నీ స్థితి కూడా అలాగే ఉందా? ఇదివరకు నువ్వు బాగా నేర్చుకున్నప్పుడు అవన్నీ కూడా నీ లోపల రిజిస్టర్ అయి ఉన్నాయి, అవన్నీ లోపల నీ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. కానీ వాటిని బయటికి తేయడానికి సాధనమైనటువంటి ఆ ద్వారం, పరికరమైనటువంటి మనస్సు ఈవేళ అది ఇదివరకు ఇలా ఉండేటటువంటి మనస్సు కాస్త క్రమక్రమంగా నువ్వు తీసుకునేటటువంటి అన్నం తగ్గిపోవడం చేత అది సంకుచితం అయిపోయి ఆ ద్వారం చిన్నదైపోయింది. ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేటటువంటి ఛాన్స్ తగ్గిపోయింది. అందుకే తే షోడశానాం కళానాం ఏకా కళా అతిశిష్టా స్యాత్ తయేతరిహి వేదాన్ నానుభవసి. నీ 16 కళల్లోనూ 15 కళలు 15 రోజులు మానేసేవ కనుక తగ్గిపోయాయి. ఒకటే కళ మాత్రం ఉండాలి కనుక అది మిగిలి ఉంది. అందుకోసమే నీకు ఇంత బాగా చదివినప్పటికీ కూడా ఒకనాడు చక్కగా వచ్చిన వేదాలు ఈవేళ బయటకు ప్రకాశించటం లేదయ్యా. సర్లే, దాని గురించి నీకు తర్వాత చెప్తాను. కానీ అశానా అధమే విజ్ఞాస్యసీతి, వెళ్ళి చక్కగా అందరూ భోంచేయి, ఆ తర్వాత మళ్ళీ చెప్తాను. నేను 15 రోజులు తింటలేదు, నీరసించి ఉన్నాడే, ముందర వెళ్ళి భోంచేయి, తర్వాత చెప్తాను అన్నాడు పిల్లవాడితోటి. పిల్లవాడు వెళ్ళాడు, చక్కగా భోంచేశాడు. ఆ భోంచేసి వచ్చేదాకా మనం కూడా కాస్త వెయిట్ చేసి
వచ్చిన తర్వాత ఏం చెప్పాడో ఏం అడిగాడో దాన్ని మనం గమనిద్దాం. జై శ్రీమన్నారాయణ.